అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జనవరి 11వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా క్షుణ్ణంగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో కష్టజీవులు, ఎంతో రూపలావణ్యం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరికి ఎన్నో మార్పులు చేర్పులు వీరి జీవితాన్ని అయితే అలంకరించబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఒక సంఘటన అయితే ఎదురవబోతుంది. ఆ వ్యక్తి ఎవరో, ఏ వ్యక్తి ద్వారా అయితే వీరికి ఒక సంఘటన ఎదురవబోతుందో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. మీ జీవితం ఒక ఎత్తుకు మొదలెత్తు అయితే మరొక ఎత్తు పై ఎత్తు అనేది అయితే చెప్పుకోవచ్చు. మీరు పూర్తిగా విభిన్నమైనటువంటి మనుషులు కొత్త ఆలోచనతో, కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు సానుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఒక వ్యక్తి ఎవరో కూడా మీ జీవితానికి నిజంగా అయితే ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏదైనా కష్టాలు ఉన్నాయా లేదా, ఏదైనా మీకు మంచి జరగబోతుంది, అసలు మీకు అందులో జరిగేటువంటి మార్పులు ఏమైనా పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కనుక మీరు తప్పకుండా అయితే వీడియోని చివరి వరకు చూసి అయితే మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాము. రేపటి రోజున మీ జీవితంలో అయితే మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీకు జరగబోయేది ఇది నిజమేనా అని మీరు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అయితే వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశి వారి యొక్క గుణగణాలు కావచ్చు, మీరు ఎప్పుడూ కూడా ఒక కష్టాన్ని అయితే నమ్ముకొని ఉన్నవారని అయితే చెప్పుకోవచ్చు. వీరి జాతక పరంగా చూసినట్టయితే కనుక వీరు చాలా అదృష్టవంతులైనది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలు ఎప్పుడూ కూడా అందరికీ సహజంగా వస్తూనే ఉంటాయి. కానీ వీరికి సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించే సంఘటనలు ఎక్కువగా పలకరించవు. ఎందుకంటే గనక వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడు యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయి సంబంధాల్లో కూడా కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారై ఉంటారు. అలాగే కొంతమంది మధ్యతరగతి వారై ఉంటారు. కానీ ఎన్ని సమస్యలున్నా, కష్టం ఉంటే పెద్దగా మిమ్మల్ని అయితే ఇబ్బందికి గురి చేసే కష్టాలు అయితే కావని చెప్పుకోవచ్చు. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటివన్నీ కష్టాలు కూడా మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఎదుర్కొని అయితే చిన్న చిన్న పనుల నుండి నాటి వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి రోజుగా మీకు చెప్పుకోవచ్చు. మీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత వెనక కష్టం ఉన్నా కూడా కష్టం అనేది మీకు తప్పదని అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవాలి. అలాగే కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం కూడా, నీతి నిజాయితీ ధర్మం వీరి పరిసరాల్లో అయితే నరాల్లో జీర్ణించుకుని ఉంటాయని చెప్పుకోవచ్చు. అదృష్టవంతుల్లో అంతకు మించి గొప్ప కష్టజీవులు ఉండేవారని అయితే చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే, కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉన్నవి. ఇటువంటి వారి జీవితంలో ఎప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో, వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం గమనించినట్లయితే కనుక వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా, ముఖలావణ్యం, రూపలావణ్యాన్ని కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో మాట చాతుర్యం కూడా, ఎంతో వీరి ప్రవర్తన పక్కల వాళ్ళని అయితే ఆకర్షితులుగా అయితే ఉంటూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. చక్కని రూపం అయితే వీరి సొంతమని చెప్పుకోవచ్చు. వీరు ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ యొక్క రాశి గల స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తుల నుండి వీరిలో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వాన్ని అయితే వీరు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వీరు దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా, అంటే దైవ విధిని కూడా వీరు మార్చేటటువంటి ప్రయత్నాలు అయితే చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు. అంటే మనకి కాని పని అంటూ ఏదీ లేదని వీరు మనోధైర్యంతో ప్రతి పనిని అయితే ఇష్టపూర్వకంగా అయితే చేస్తారు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా చేస్తూ ఉంటారు. మనం అనుకున్నటువంటి పని సాఫీగా సాగిపోయేలాగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడనే ధైర్యం అయితే వీరికి నిండుగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తప్పకుండా తీసుకోరు. మీరు ఊహించినటువంటి సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ఏంటనేది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఉదాహరణకైతే మనం కనుక ఏదైనా మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ఒక ధనలాభం కావచ్చు,
ఒక అదృష్టం కావచ్చు, ఒక దురదృష్టం కావచ్చు, ఎన్నో అవకాశాలైతే మీకు కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైనటువంటి ధన సంపద కూడా కలగబోతుందనైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క పెద్దల నుండి మీకు వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు లేదా మీకు అసలు దక్కకూడదు, దక్కవలసినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడానికి మీకు దగ్గర కాబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు. అనూహ్యమైనటువంటి పరిణామంగా అయితే మీకు ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందాన్నైతే పొందబోతున్నారు. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా రెట్టింపు ఫలితాన్నైతే మీరు దక్కించుకోబోతున్నారు. మొత్తానికి ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి లాభం కూడా చాలా ఎక్కువగానే మెండుగా కనబడుతుంది. ఇది ఎంతో శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ప్రవేశించినా కూడా ఇటువంటి అవకాశాలు ఎన్నడూ మిమ్మల్ని అయితే తలుపు తట్టలేదు. వారికి రేపటి రోజునైతే వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు పనుల మీద కానీ ఎవరైనా కానీ మీరు తిరుగుతున్నప్పుడు మీరు అనుకున్నటువంటి పరిచయాలు రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. అలా మీరు అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో కూడా మీకు మంచి మంచి సంఘటనలు స్నేహపూర్వకంగా ఎన్నో బంధాలు బలపడే విధంగా అయితే మీకు దక్కబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఒక నూతన వ్యక్తుల నుంచి అయితే మీరు రేపటి రోజున జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి సంఘటనలు, మార్పులు, చేర్పులు కూడా మీకు గట్టిగానే ప్రారంభం అవుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి వ్యక్తిని అయితే గనక మీరు బాగా నచ్చడం ద్వారా వారు మీకి మాట తీరుకి ఇంప్రెస్ అయిపోవడం వల్ల, వారు ఎంతో హుందాగా ప్రవర్తించడం వల్ల, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి అవకాశాలు మరిన్ని మెండుగా కనబడుతున్నాయి. ఈ యొక్క వ్యక్తుల తెలివితేటలు కావచ్చు, చురుకుదనం కావచ్చు, రూపలావణ్యం కావచ్చు, హుందాతనం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ నూతన వ్యక్తుల గురించి అయితే మీరు చాలా ఆకర్షితులైతే అవుతారు. ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలన్నీ కూడా మీతో పదే పదే చేస్తూ ఉంటారు. ఎలాగైనా మీ ఫోన్ నెంబర్ సంపాదించుకోవాలి, ఎలాగైనా మీతో మాట్లాడాలి, ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయడం, మీతో ఎంత మాట్లాడాలనుకున్నా మీరు సైలెంట్గా ఉంటే మీ ప్రపంచం మీదే అని అవతల వ్యక్తులు చెప్పే విషయాన్ని మీరు పక్కకు నెట్టేయటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అనూహ్య పరిణామాలన్నీ మీ జీవితంలో సరికొత్తగా చోటు చేసుకోబోతున్నాయి. జీవితంలోకి ఆ సరికొత్త వ్యక్తి అయితే ఎన్నో పరిణామాలను తీసుకురాబోతున్నారు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదని చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినా, లేదా వారి జీవితంలో సరికొత్త అధ్యాయానికి, ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతున్నా కూడా మీరు ఇలాగే ఫ్యామిలీకి అయితే, మీ కుటుంబానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తున్నట్టయితే కనుక అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎన్ని పనులు ఉన్నా కూడా కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైన సమయాన్ని అయితే కేటాయిస్తారు. అనవసరమైనవి పనులు కూడా చేసేవి కాసేపు పక్కన పెట్టి, ఎంత అత్యవసరమైన పనులన్నా కానీ మీరు వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి ముందు ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ తొలగిపోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. మీ జీవితానికి మంచి మంచి భాగస్వాములు అయితే మంచి సలహాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నో మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కూడా మీ ఇంటికి రప్పించి ఒక మంచి బంధువులతో ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని అయితే మీరు చవి చూడబోతున్నారు. సోదరమణులందరికీ కూర్చోబెట్టి బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క నిలకడతనము, అలాగే మీ యొక్క మాట తీరు కూడా, మీరు చేసేటువంటి పని దగ్గర నుండి, మీ పై అధికారుల నుంచి మీ వచ్చే ఒత్తిడి అభిమానించి కూడా మీరు తీరునడు ఉత్సాహపరుస్తూ ఉంటారు మిమ్మల్ని. అలాగే వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలు అయితే గడించబోతున్నారు. పెట్టుబడులు అయితే ఏదైతే పెట్టుకున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారు. మీ జీవితంలో, మీ ఇంట్లో రేపటి రోజునైతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి. మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక అనూహ్యమైన రహస్యం కూడా బయటపడబోతుంది. అది కూడా మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా రహస్యం ఉంది అంటే గనక అది మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు ఇంట్లో వాళ్ళు అనేటువంటి వాళ్ళైతే. ఆ రహస్యం అనేది మీకు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కాస్త కోపంగా, కాస్త మీరు ఎంతో ఇబ్బందిగా గురయ్యే, బాధకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని కాస్త ఆ రహస్యం నిరుత్సాహపడుతుంది. అయినా మీకోసమే కొంచెం స్ట్రాంగ్గా, ఒత్తిడికి గురి కాకుండా మనసుని గట్టిపరుచుకొని అది వినడం ఎంతైనా మంచిది. అలాగే మీ పనుల్లో, మీ కుటుంబంలో మునిగిపోయి ఉంటారు కనుక అటువంటిది మీ మైండ్లోకి అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల మీరు చేసినటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం, ఏకాగ్రత లోపించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
రేపటి రోజున మీరు తప్పకుండా ఎక్కడికైనా సరే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల పూజ చేసుకొని శివుని దర్శనం చేసుకొని మీరు అన్ని రకాలుగా అదృష్టకరంగా ఉంటుంది. మరి తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.